వెల్కమ్ టు దిశా టీవీ. ఇప్పుడు మనం కాచిగూడలోని విక్టోరియా గ్రౌండ్లో ఉన్నాము. దేవీ నవరాత్రుల్లో భాగంగా ఇక్కడ 72 ఫీట్ల అమ్మవారి విగ్రహాన్ని పెట్టారు. సో ఆ విగ్రహం విశేషాలు ఏంటి, ఎప్పటి నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నారనే విశేషాలు ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. ఈ 72 ఫీట్ల అమ్మవారి విగ్రహం గురించి చెప్పండి. ఇక్కడ ప్రతి ఇయర్ పెడుతుంటారు, ఇక్కడ అమ్మవారిని పెద్దగా పెడుతుంటారు, పూజలు కూడా బాగా అవుతాయి. ఈయన ప్రతి ఇయర్ రోజు రోజు పెంచుకుంటూ వస్తారు, పెంచుతూ వస్తారు. మీరు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారా? నేను ప్రతి సంవత్సరం వస్తానండి. ఓకే అండి. సార్, ఈ అమ్మవారి విగ్రహం ప్రత్యేకతలు చెప్పండి. ఇక్కడ 26 సంవత్సరాల నుంచి పెడుతున్నాము. పోయిన సంవత్సరం 25వ సంవత్సరం అయితే ఈ గ్రౌండ్లో పెడుతున్నాం. ఇంతకుముందు ఈ వెనకాల పెడుతుంటే ఇక్కడ ఈ గ్రౌండ్లో పెడతాము. ఈ 72 ఫీట్లు, లాస్ట్ ఇయర్ 65 ఫీట్లు పెట్టాము, ఈసారి 72 ఫీట్లు. రోజు రోజుకి ఎప్పటికీ ఇప్పుడు నుంచి ఇక్కడనే పెడతాం అనమాట. మొత్తం కలకత్తా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కళాకారులు, వాళ్ళే తయారు చేశారు, ఇక్కడనే తయారు చేస్తారు. ఇక్కడనే తయారు చేసి నిమజ్జనం కూడా ఇక్కడనే, మొత్తం మట్టితోనే చేసాము, వేరే ఏం లేదు. ఓన్లీ మట్టి, గడ్డి, ఐరన్ రాడ్స్ అంతే. ఇక్కడే వచ్చి తయారు చేసి 60 రోజులు పట్టింది తయారు చేయడానికి. 60 రోజులు పట్టింది. నిమజ్జనం కూడా ఇక్కడనే చేస్తాం. చిన్న అమ్మవారిని మాత్రమే ట్యాంక్ బండ్కి తీసుకెళ్తాము, పెద్ద అమ్మవారిని ఇక్కడనే నిమజ్జనం. రాత్రి 9ంటికి ఇక్కడనే ఫైర్ ఇంజన్లు వచ్చేసి ఇక్కడనే నిమజ్జనం చేస్తాం. ఎంత ఖర్చు అయి ఉంటుంది? మొత్తం ఇక్కడ వచ్చేసి ఒక 60-70 లక్షల వరకు మొత్తం 9 రోజులు అన్ని ఖర్చు అవుతుంది. విగ్రహం తయారు చేయడానికి అది 60 రోజులు పట్టింది. ప్రతి సంవత్సరం ఇక్కడనే పెడతాం. ఇక్కడ పూజలు ఎలా చేస్తారు అంటే భక్తులు చాలా మంది వస్తారు, వాళ్ళ కోసమే అంతా ఏది ఎవరికి ఇబ్బంది లేకుండా. అందుకనే బురద ఉంటే కూడా బండలు వేసినాం. రాత్రి 8 గంటల నుంచి షురు అవుతుంది పూజ. ఫస్ట్ పూజ, తర్వాత కుంకుమార్చన, తర్వాత మహాఆరతి, అవన్నీ అయ్యేసరికి రాత్రి 11 అవుతుంది. 8 గంటలకు షురు అయితే పూజ, రాత్రి 11 గంటలకు కంటిన్యూగా వచ్చిన భక్తులను కూడా పైన కూర్చోబెట్టి పూజ చేపిస్తాం. ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు? ఫస్ట్ టైం రావడం. సో ఇక్కడ ఇంత పెద్ద అమ్మవారి విగ్రహం చూసినప్పుడు సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుంది, మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారా అయితే మీరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చారు. ఓకే. ఇంకా మీతో పాటు ఎవరు వచ్చారు? డాడీ వాళ్ళు. ఓకే, మీ డాడీ పేరెంట్స్ వాళ్ళు వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. నుంచి వస్తున్నాం, కార్వాన్ నుంచి, రామ్సింగ్పుర. తెలిసినప్పటి నుంచి వస్తున్నారు, చాలా బాగా చేస్తారు పూజ. తెలియదు మాకు, తెలిసినప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి వస్తున్నారు. అమ్మవారు అయితే బాగుంటుంది, దర్శనం మాకు బాగా అయినది ఇప్పుడు దాకా. మా వైఫ్, మా బిడ్డే, మా కొడుకు 2-3 సార్లు వస్తాం ఇయర్కి చూడడానికి. ఒక్కొక్కసారి మా కొడుకు, మా బిడ్డే, మా అన్న బిడ్డే తీసుకొని వస్తాం. చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ. ये माता की मूर्ति बहुत अच्छी है. अच्छा जो सो हिंदू धर्म में जो सो इतनी बड़ी मूर्ति है. गुलाब सिन्हू जो ओनर उन्होंने जो है बहुत अच्छी तरीके से जो सो 26 साल से जो सो कंटिन्यू उन्होंने जो सो बिठा रहे. और मंदिर का ये मूर्ति के लिए कुमकुम अर्चना डेली जो सो अभिषेक वो कुमकुम अर्चना जो सो डेली जो सो नवरात्रि में जो सो पूरे 9 दिन तक जो सो करते हैं. 5 years అవుతుంది రావట్టి. ఇక్కడ లాస్ట్ టైం ఒక 2 years బ్యాక్ ఇతను గల్లీలో పెట్టినా కూడా బాగున్నది. చాలా వాళ్ళు భక్తితో చేయబట్టి ఇంత గ్రాండ్గా చేస్తున్నారు వాళ్ళు. చాలా బాగుంటుంది. ఇక్కడికి వస్తే నిజంగా అమ్మవారిని చూసినట్టే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 4-5 years అయింది రావట్టికి నేను. చూసాం అక్కడ పక్కన ఉండే కదా ఇంతకుముందు, అక్కడ నుంచి చూస్తున్నాం అనమాట. బాగుంటుంది, ఎప్పుడు వచ్చినా ఎవ్రీ ఇయర్ బాగానే ఉంటుందండి. ఈవినింగ్ అయితే రష్ ఇంకా చాలా బాగుంటుంది. ఈవినింగ్ పూట లైటింగ్స్ అవన్నీ బాగుంటాయి. ఇంకా లాస్ట్ తీసే శోభాయాత్ర రోజు అయితే ఇంకా సూపర్ ఉంటుంది. ఇంకా శోభాయాత్ర చాలా బాగుంటుంది. చెప్పండి. మేము ప్రతి ఇయర్ వస్తున్నాం మేము ఇక్కడికి, ఎవ్రీ ఇయర్. సార్ ఇప్పుడు 5 years అవుతుంది మేము కంటిన్యూ రావట్టి కూడా. చాలా అంటే ఈ సిటీలో ఇంత పెద్దగా అనేది గ్రేట్. మాకు తెలిసిన కాడికి అయితే సిటీలో ఇది ఇంత పెద్దగా అమ్మవారిని నిలిచింది కాబట్టి చాలా గ్రేట్. ఇక్కడ చాలా బాగా ఉంటుంది. నైట్లో ఇంకా మస్తు ఉంటుంది, నైట్లో బాగుంటుంది. నవరాత్రులు మాత్రం చాలా సంతోషంగా జరుగుతుంది.
గత 5-6 ఇయర్స్ నుంచి వస్తున్నాను. ఇక ఆర్గనైజర్ కూడా మాకు తెలిసిన అతనే. తను మంచి సేవలు కూడా చేస్తాడు. చాలా హెల్పింగ్ నేచర్ అనమాట. మంచి పర్సన్, మంచి మనిషి అనమాట. అవును, ఎక్కడ పెడతారు. నేను గత 5-6 ఇయర్స్ నుంచి వస్తున్నాను. పర్సనల్గా ఇన్వైట్ కూడా చేస్తాడు మా. సో ఇదండి 72 ఫీట్ల ఎకో ఫ్రెండ్లీ అమ్మవారి విగ్రహం గురించి. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకోండి. కెమెరామెన్ వంశీతో రాజీ.